హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 32. సో ఈరోజు మనం స్ట్రింగ్ మీద ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇస్తారు. సో అది ఏ విధంగా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని ఈ విధంగా ఇస్తారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యొక్క షార్ట్ ఫామ్ ఏంది మనకి యూఆర్ఎల్. సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో దీని యొక్క షార్ట్ కట్ ఏంది మనకి యూఆర్ఎల్. సో యూఆర్ఎల్. సో ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది చూపించాలి. వాళ్ళు మనకి ఫుల్ ఫామ్ ఇచ్చినప్పుడు మనకి షార్ట్ ఫామ్ అనేది ఈ విధంగా చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, వాళ్ళు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని ఇస్తారు. సో మనం దీన్ని అవుట్పుట్గా ఏం చూపించాలంటే ర్యామ్ అని చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది చూపించాలి. సో ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. సో వాళ్ళు ఫుల్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం షార్ట్ ఫామ్లో ఎలా చూపించాలి. సో దీన్ని యాక్రోనిమ్స్ అని అంటారు అనమాట. సో ఈ యాక్రోనిమ్స్ని మనం ఎలా చేస్తాం. సో మనం ఇప్పుడు దీన్ని ట్రై అవుట్ చేద్దాం. సో ఒకసారి మీరు నేను క్లాస్ కానీ విన్నట్లయితే స్ట్రింగ్ మెథడ్స్ గురించి ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి మీ ఓన్గా మీరు ట్రై అవుట్ చేయండి. ఓకేనా. వన్స్ అది రాకపోతే ఒకసారి ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చూసి తర్వాత మీ ఓన్గా మీరు చూడకుండా ట్రై అవుట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ అనేది రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేయడానికి నేను ఎస్ అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను వేరియబుల్. సో దాంట్లో స్ట్రింగ్ రీడ్ చేయాలి. స్ట్రింగ్ రీడ్ చేయాలంటే ఏంది, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఫుల్ ఫామ్. సో ఈ విధంగా మనం పెట్టుకుందాం. ఓకేనా. ఫుల్ ఫామ్. సో ఎంటర్ ఏ ఫుల్ ఫామ్ మనం పెట్టుకుందాం. సో ఈ విధంగా పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫుల్ ఫామ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఒకసారి. సో మనకి ఏ విధంగా ప్రింట్ అవుద్దో చూద్దాం. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి మనం ఏం చేస్తాం, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం ఎంటర్ చేసామో అదే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో దీంట్లో మనం ఏం చేయాలి, సో ఈ ఫుల్ ఫామ్లో నుంచి మనం షార్ట్ ఫామ్ అనేది తీయాలి. సో షార్ట్ ఫామ్ ఏంది, యూఆర్ఎల్. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకి స్టార్టింగ్ యూనిఫామ్లో నుంచి మనం ఏం తీస్తాం, స్టార్టింగ్ లెటర్ అని తీస్తాం యూ. రిసోర్స్లో నుంచి మనం ఏం తీస్తున్నాం, స్టార్టింగ్ లెటర్ అనేది తీస్తున్నాం ఆర్. అదే లొకేటర్లో నుంచి మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ లెటర్ అనేది తీస్తున్నాం ఎల్. సో ఇలా మూడు కలిపితే, మూడు వర్డ్స్లో నుంచి స్టార్టింగ్ లెటర్ కలిపితే మనకేమొస్తుంది, యూఆర్ఎల్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు, సో దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు మనం. సో ఈ వర్డ్ని మనం స్ప్లిట్ చేయొచ్చా. సో స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో ఇక్కడే మనం డాట్ స్ప్లిట్ ఆఫ్ అని పెట్టవచ్చు, లేకపోతే కిందనే పెడదాం మనం. సో కింద సపరేట్ వేరియబుల్ తీసుకుందాం. సో అదేం తీసుకుందాం అంటే ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ అనే వేరియబుల్ లోపల ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఎక్కడ దాకా మనం స్ప్లిట్ చేయాలి, గ్యాప్ ఉన్న చోటల్లో స్ప్లిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఒకసారి మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు నేను రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు మనకేమవుతుంది, సో ఇక్కడ ఎంటర్ ఫుల్ ఫామ్ ఉంది. సో ఇక్కడ నేను యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఈ విధంగా ఇచ్చాను, లొకేటర్ ఈ విధంగా ఇచ్చాను. సో ఎంటర్ చేసినప్పుడు ఏముంది, మనకి ఒక్కొక్క వర్డ్ అనేది మనకి స్ట్రింగ్ లాగా వచ్చింది. ఓకేనా. సో దీని మీద ఐటరేట్ అవుదాం మనం. సో ఐటరేట్ అయ్యి తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఐ ఇన్ ఎక్స్. సో ప్రింట్ ఎక్స్ అని కొడితే మనకి ఏమవుతుంది, సో ఒక్కొక్క వర్డ్ అనేది మనకి లైన్ బై లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సో అంతే కదా. సో ఇదే మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఎంటర్ చేస్తాం చూడండి. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, సో మొత్తం అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ ఎందుకు మొత్తం వచ్చింది, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనే మొత్తం ఎందుకు వచ్చింది, సో ఇక్కడ ఎస్ అని పెట్టాం మనం. సో ఇక్కడ ఐ అని పెడితే అప్పుడు మనకి అవుతుంది అనమాట. సో ఒకసారి నేను రన్ చేసి మళ్ళీ ఇస్తున్నాను చూడండి. సో మళ్ళీ రన్ చేశాను, ఇచ్చాను. సో ఎంటర్ చేశాను. సో ఫస్ట్ మనకి యూనిఫామ్ వచ్చింది, తర్వాత రిసోర్స్ అని వచ్చింది, తర్వాత లొకేటర్ అని వచ్చింది. ఫస్ట్ మనకి ఐలోకి ఏమొచ్చింది, యూనిఫామ్ అనేది వచ్చింది. తర్వాత ఐలోకి ఏమొచ్చింది, రిసోర్స్ అని వచ్చింది. తర్వాత ఐలోకి ఏమొచ్చింది, లొకేటర్ అని వచ్చింది. సో ఈ మూడిట్లో నుంచి మనకి స్టార్టింగ్ లెటర్ అనేది కావాలి. సో ఆ స్టార్టింగ్ లెటర్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆన్సర్ అని చెప్పి ఒక ఎంటీ స్ట్రింగ్ అని తీసుకుందాం. సో దీంట్లోకి మనకి ఫస్ట్ మనకి ఐలోకి ఏమొస్తుంది, ఆన్స్ ప్లస్ ఫస్ట్ ఐలోకి మనకి ఏమొస్తుంది, యూనిఫామ్ అని వస్తుంది. సో యూనిఫామ్లో మనకి స్టార్టింగ్ లెటర్ అనేది కావాలి.
ఆ తర్వాత ఐలోకి మనకి ఏమొస్తుంది, రిసోర్స్ అని వస్తుంది. సో రిసోర్స్ ఇచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ లెటర్ అనేది ఓ అనేది కావాలి, ఆర్ అనేది కావాలి. సో స్టార్టింగ్ లెటర్ కావాలంటే మనకి I అని పెడతాం. ఆ తర్వాత మనకి ఐలోకి ఏమొస్తుంది, లొకేటర్ అని వస్తుంది. సో లొకేటర్లో మనకి స్టార్టింగ్ లెటర్ అనేది కావాలి. స్టార్టింగ్ లెటర్ ఏంది ఇక్కడ ఎల్, సో ఎల్ అని వస్తుంది అనమాట. సో అవి ఒక్కొక్కటిగా మనకి ఆన్సర్ అనే దాంట్లో అప్డేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఏఎన్ఎస్ అని పెడితే మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందో రావట్లేదో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు రన్ చేశాను, ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినప్పుడు దీనికి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ మనకి షార్ట్ ఫామ్ అనేది యూఆర్ఎల్ అని వచ్చింది. సో ఇప్పుడు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చూద్దాం. ర్యాండమ్ యాక్సెస్, సో ర్యాండమ్ యాక్సెస్, సో రన్ చేయాలి. సో రన్ చేసిన తర్వాత మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను రన్ చేశాను. సో ఇక్కడ ఎంటర్ ఫుల్ ఫామ్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ర్యాండమ్ యాక్సెస్, సో యాక్సెస్ మెమొరీ, సో ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకేమొచ్చింది, అవుట్పుట్ ర్యామ్ అనేది వచ్చింది అనమాట. సో ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఎస్లో అనేది ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సో దాన్ని మనం ఎస్లో ఉంది కదా స్ట్రింగ్, సో దాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడక్కడ దాకా మనం స్ప్లిట్ చేస్తున్నాం. సో స్ప్లిట్ చేసినప్పుడు మనకేమవుతుంది, సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని ఇచ్చాం కదా. సో యూనిఫామ్ పక్కన ఒక స్పేస్ ఉంది. సో యూనిఫామ్ అనేది ఒక వర్డ్గా మనకి లిస్ట్లో ఉంటుంది. అదే రిసోర్స్ పక్కన ఒక స్పేస్ అనేది ఉంది. సో రిసోర్స్ అనేది ఒక ఐటమ్గా మనకి లిస్ట్లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్లో ఏముంది, మనకి లొకేటర్ అని ఉంది. సో లొకేటర్ అనేది ఒక ఐటమ్గా మనకి లిస్ట్లో స్టోర్ అవుతుంది. సో ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడ దాకా మనకి ఒక లిస్ట్లో అనేది స్టోర్ అవుతాయి అనమాట. ఏ ఐటమ్స్గా మనకి స్టోర్ అనేది అవుతాయి అనమాట. సో ఐటమ్గా స్టోర్ అయినప్పుడు మనకి ఫర్ లూప్లో అనేది మనం ఐటరేట్ అవుతాం అనమాట. సో ఫర్ లూప్లో ఐటరేట్ అయినప్పుడు ఫస్ట్ ఐలోకి మనకి యూనిఫామ్ అనేది వస్తుంది. సో ఆ యూనిఫామ్లో మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్ అనే వేరియబుల్లోకి మనం యూనిఫామ్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ అనేది మనం దాంట్లోకి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ I అంటే ఐలో మనకి ఏముంటుంది, యూనిఫామ్ అనేది ఉంటుంది. సో I అంటే మనకి ఏముంటుంది, యూ అనేది ఉంటుంది. సో యూ అనేది మనకి ఆన్సర్లో పంపిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏముంది చూడండి, తర్వాత ఐలోకి రిసోర్స్ అని వస్తుంది. సో రిసోర్స్లో కానీ మనకి స్టార్టింగ్ లెటర్ అనేది ఆన్సర్లో యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా లొకేటర్ అని ఉంటుంది. సో లొకేటర్లో నుంచి కానీ మనం స్టార్టింగ్ లెటర్ ఏముంది, ఆర్ అనేది ఉంది, ఎల్ అనేది ఉంది. సో ఎల్ అనేది మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్లో పంపిస్తున్నాం. సో లాస్ట్లో మనకి ఏమవుతుంది, సో ఈ మూడిట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ అనేది మనకి ఆన్సర్లోనే అప్డేట్ అవుతాయి అనమాట. సో లాస్ట్లో మనం ఆన్సర్ అని ప్రింట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇంకా ఇది మీకు బాగా అర్థం కావాలంటే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థం అనేది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక నేమ్ అనేది ఇస్తారు, X=MANOJ మనోజ్ అని ఇచ్చారు అనుకో నేము. సో మీరు అవుట్పుట్ ఏం చూపించాలంటే ఓవల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో చూపించాలి, కాన్సోనెంట్స్ అన్ని స్మాల్ లెటర్స్లో చూపించాలి. సో అంటే ఏ విధంగా చూపించాలి, ఎం అనేది మనకి కాన్సోనెంట్, ఆ తర్వాత ఏ అనేది ఓవెల్ కదా, ఓవెల్ లెటర్లో చూపించాలి. ఆ తర్వాత ఎన్ అనేది నార్మలే, ఆ తర్వాత ఓ, ఆ తర్వాత జే. సో ఈ విధంగా చూపించాలి. సో ఓవెల్స్ అన్ని మనకి దేంట్లో ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. అదే మనకి కాన్సోనెంట్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. సో కాన్సోనెంట్స్ అంటే ఏంది, ఓవెల్స్ కానివి కాన్సోనెంట్స్ అని అంటాం అనమాట. సో అర్థమైంది కదా. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక యూజర్ ఇన్పుట్ని తీసుకోవాలి. సో ఆ స్ట్రింగ్ నెంబర్ని మనం రీడ్ చేయాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్ అని ఇద్దాం. సో ఇక్కడ ఎంటర్ ఏ నేమ్ అని ఇచ్చాను. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ ఎక్స్ అని పెట్టి ప్రింట్ ఐ అని కొడితే మనకేమవుతుంది, సో స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ మనకి ఐలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోడ్ రన్ చేశాను. సో రన్ చేసి ఇక్కడ ఎంటర్ నేమ్ ఉంది కదా. సో నేమ్ అనేది నేను మనోజ్ అని ఇచ్చాను. సో ఎంటర్ చేసినప్పుడు MANOJ అనేది మనకి లైన్గా ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇఫ్ ఐ అనేది మనకి ఏకి ఈక్వల్ అయినా ఆర్ అనేది మనం ఈ విధంగా పెట్టాలి. ఐ అనేది ఈకి ఈక్వల్ అయినా లేదా ఐ అనేది యూకి ఈక్వల్ అయినా ఐఓయు ఐకి ఈక్వల్ అయినా ఆర్ కాదు, ఇక్కడ మనం ఇది పెట్టాలి. సో మనం పైథాన్ జావా C++లో అయితే మనం ఈ పైప్ సింబల్స్ అనేవి వాడతాం. సో మనకు పైథాన్లో కాబట్టి ఈ ఆర్ అనేది మనం వాడాలి. ఆ తర్వాత ఐలోకి ఏమొస్తుంది, ఈ అన్నా లేదా ఆర్ ఐలోకి యు ఉన్న AIOU ఉంటే మనం ఏం చేస్తాం, సో మనకి ఐలో వీటిలో ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యు కానీ వచ్చినప్పుడు AEIOU. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఓ అనేది తీసుకోలేదు. సో ఇక్కడ ఓ కానీ తీసుకుందాం, I ఈక్వల్ టు ఓ.
AEIOU. సో ఇప్పుడు మనం కరెక్ట్గా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఐలోకి ఒక్కొక్క వర్డ్ వస్తుంది కదా. సో ఆ వర్డ్ అనేది మనకి ఏకి ఈక్వల్ అయినా, ఈకి ఈక్వల్ అయినా, ఐకి ఈక్వల్ అయినా, ఈకి ఈక్వల్ ఐకి ఈక్వల్ అయినా, ఓకి ఈక్వల్ అయినా, యూకి ఈక్వల్ అయినా. సో ఇక్కడ ఓ పెడదాం. సో ఇది రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందే, మనం 5 ఓవెల్స్ రాసేసాం కదా. సో వీటిలో దేనికి ఈక్వల్ అయినా మనం ఏం చేస్తున్నాం, సో దాన్ని క్యాపిటల్ లెటర్లో మారుద్దాం. సో ఇక్కడ ఆన్సర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో ఎంటీ స్ట్రింగ్ అని తీసుకున్నాం. దాంట్లోకి మనం ఒక కోడ్ అనేది పంపిద్దాం. సో వీటిలో మనకి ఏ ఓడైనా మనకి ఏమవుతుంది, సో చూడండి ఇక్కడ మా జాగ్రత్తగా గమనించండి. సో వీటిలో మనకి ఏ గని, ఈ గని, ఐ గని, ఓ గని, యూ గని ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, ఆన్సర్లోకి అపెండ్ చేద్దాం. సో ఏ విధంగా అపెండ్ చేయాలి, ఐ డాట్ అప్పర్ ఆఫ్ అని చెప్పి సో అపెండ్ చేయాలన్నమాట. సో ఐలో మనకి స్మాల్ లెటర్ ఉంది కదా, సో అది క్యాపిటల్ లెటర్గా మారి అది ఆన్సర్లోకి అప్డేట్ అవుతుంది అనమాట. ఎల్స్ లేకపోతే మనం ఏం చేస్తాం, ఆన్స్ ప్లస్ ఈక్వల్ టు ఐ డాట్ లోయర్ ఆఫ్ అని చెప్పి మిగతా అన్ని మనం లోయర్ లెటర్స్ పంపిస్తాం కదా. సో లోయర్ లెటర్స్ అని పెట్టి సో ఇప్పుడు ప్రింట్ ఏఎన్ఎస్ అంటున్నాను. సో వన్స్ మనకి ఒకసారి ఆన్సర్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ అయిన ఏమనుంది, సో నేమ్ అనేది నేను మనోజ్ అని ఇచ్చాను. సో మనోజ్ ఇచ్చినప్పుడు మనకి ఓవల్స్ అన్ని మనకి ఏ విధంగా ప్రింట్ అయినాయి, క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అయినాయి, కాన్సనెంట్స్ స్మాల్ లెటర్స్లో ప్రింట్ అయినాయి. సో మనం అనుకున్న విధంగా అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ కోడ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఐలోకి ఎం అనేది వస్తుంది. సో ఐలోకి ఏం వస్తుంది, ఈ వర్డ్లో ఎం అనేది వస్తుంది. సో ఎం అనేది మనకి ఏకి ఈక్వల్ అవుతుంది అవ్వదు, ఈకి ఈక్వల్ అవుతుంది అవ్వదు, ఐకి ఈక్వల్ అవుతుంది అవ్వదు, ఓకి ఈక్వల్ అవుతుంది అవ్వదు, యూకి కానీ అవ్వదు. సో వీటిలో దేనికి ఈక్వల్ అవ్వదు కాబట్టి ఈ మొత్తం కండిషన్ అనేది ట్రూ ఫాల్స్ అనేది అవుతుంది. సో వన్స్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎల్స్లో ఏముంది మనకి, ఆన్సర్లోకి ఐని లోయర్ కేసులో చేసి మనం అపెండ్ చేస్తున్నాం అనమాట. సో అపెండ్ చేస్తే ఎం అనేది వచ్చింది. తర్వాత ఏ వస్తుంది. సో ఏ అనేది మనకి దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకేమవుతుంది, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తుంది, మనం ఆన్సర్లోకి ఐ పంపిస్తున్నాం. అది ఇది ఏ విధంగా కన్వర్ట్ చేసి పంపిస్తున్నాం, ఐ డాట్ అప్పర్ ఆఫ్. సో ఐ అనేది అప్పర్ కేసులో మార్చి మనం ఆన్సర్లోకి అప్డేట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏ అనేది క్యాపిటల్ లెటర్లో ఏ అనేది మనకి ఆన్సర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఎన్ వస్తుంది. సో ఎన్ కానీ మనకి దీంట్లో ఏ కండిషన్ అనేది ట్రూ అవ్వదు. సో అందుకని ఈ కండిషన్ అంతా ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో మనకి ఆన్సర్ అనేది ఐని లోయర్ కేసులో మార్చి పంపిస్తున్నాం అనమాట. సో అప్పుడు మనకి ఎన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఓ. సో ఓ అనేది మనకి దీంట్లో ఉందే, సో ఉంది. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. సో ట్రూ అవుతుంది కాబట్టి మనకి టోటల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో వన్స్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ బ్లాక్లో మనకి ఏముంది, సో ఆన్సర్లోకి మనం ఐ అనేది అప్పర్ కేసులో మార్చి యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసాం కదా, సో ఓ అనేది మనకి అప్పర్ కేసులో మారి యాడ్ అయింది అనమాట. ఆ తర్వాత జే వస్తుంది. సో జే వచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అవుతుంది. సో వన్స్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లోకి మనం ఐ అనేది యాడ్ చేస్తున్నాం లోయర్ కేసులో మార్చి. సో మార్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జే అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ లాస్ట్ మనం ఆన్సర్ అని ప్రింట్ చేస్తే మనకి లాస్ట్కి ఆన్సర్లోకి ఏం వాల్యూ అప్డేట్ అయి ఉంటుంది, సో ఈ వాల్యూ అనేది అప్డేట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూ అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. ఇంకోసారి రన్ చేసి ఈసారి వేరే నేమ్ ఇచ్చి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే విరాట్ కోహ్లీ అని ఇద్దాం. సో దీంట్లో మనకి ఓవెల్స్ అన్ని అప్పర్ కేసులో, మామూలు కాన్సనెంట్స్ అన్ని లోయర్ కేసులో రావాలన్నమాట. సో చూడండి ఇక్కడ, సో ఓవెల్స్ అన్ని మనకి అప్పర్ కేసులో, కాన్సనెంట్స్ అన్ని లోయర్ కేసులో వచ్చాయన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ట్రై అవుట్ చేయండి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో కలుద్దాం. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే లిస్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, సో వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని. ఓకేనా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.